ఈరోజు ఇండియాలో మనం భాగస్వామ్యం అయ్యే కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం, మనం ముందరికి వెళ్ళగలుగుతున్నాం. అధ్యక్ష, ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా గురించి సభ్యులు డిస్కస్ చేశారు, మరి సభ్యులు లేరు అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడాలి. బుక్స్ తీసుకొచ్చాను, అన్ని బుక్స్ వచ్చినాయి అధ్యక్ష. ఫస్ట్ బుక్ అధ్యక్ష, జనరల్లీ మన పార్లమెంటరీ ప్రాక్టీసెస్ లో పార్లమెంట్ సెట్ చేసిన గైడ్ లైన్స్ జనరల్ గా అందరం ఫాలో చేస్తాం అధ్యక్ష. దిస్ ఇస్ డైరెక్షన్స్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అధ్యక్ష. దీంట్లో చాలా స్పష్టంగా కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ పేజ్ నంబర్ 62 పాయింట్ నంబర్ 121C గాని ఒకసారి చూస్తే, ఒకసారి చదువుతాను అధ్యక్ష. ఇన్ రికగ్నైజింగ్ అ పార్లమెంటరీ పార్టీ ఆర్ గ్రూప్ the speaker shall take into consideration the following principles అని ఉంది అధ్యక్ష. దట్ ఈస్ 121 అధ్యక్ష. దాని కింద 3 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. నంబర్ సికి వస్తే shall have at least a strength equal to the quorum fixed to constitute a sitting of the house, that is 1/10 of the total number of members in the house. This is parliament అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అంటే ఇష్టం లేదేమో, అసెంబ్లీకి వస్తాను అధ్యక్ష. డైరెక్షన్స్ బై ద స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2009 గైడ్ లైన్స్ అంటే ఉమ్మడి రాష్ట్రం. సేమ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 19 లో 56th పాయింట్. ఇన్ రికగ్నైజింగ్ ఎ లెజిస్లేటివ్ పార్టీ ఆర్ గ్రూప్ ద స్పీకర్ షల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. పాయింట్ నంబర్ సి, షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆర్ టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. ఇది అసెంబ్లీ. ఓకే, అసెంబ్లీ రూల్స్ కూడా ఆయనకి ఇష్టం లేదు, రూల్స్ ఇష్టం లేదులేండి ఆయనకి. బట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 13 జూన్ 2019 ఏం చెప్పారు అసెంబ్లీలో నేను చూస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మందో 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. నేనేం చెప్తాం కాదు అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా చెప్పారు అధ్యక్ష. హౌస్ లో చదివారు అధ్యక్ష. ఈరోజు ఆన్ వాట్ బేసిస్ మీరు వచ్చి మమ్మల్ని హౌస్ లో బైకాట్ చేస్తారు అధ్యక్ష? మీరు కూడా ఉన్నారు, గవర్నర్ గారు రాక వస్తారు. గతంలో మేము కూడా ధర్నా చేసాం అధ్యక్ష. మేము మా స్థానాల్లో ధర్నా చేసాం, నచ్చపోతే మేము బయటకు వెళ్ళాం తప్ప ఏనాడు ఇట్లా వెళ్ళి గవర్నర్ గారి పైన కాగితాలు మేము వేయలేదు అధ్యక్ష, ఏనాడు చేయలేదు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది రెండోసారి అనుకుంటా, 2-3సారి. గతంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, దాంట్లో జరిగింది. దాంతో మొదటిసారి అధ్యక్ష గవర్నర్ గారిని గౌరవంగా మనం పిలుచుకున్నాం. మన రిక్వెస్ట్ ఆయన వచ్చి ప్రసంగం చేశారు. డిబేట్ చేయండి. ఈరోజు లేరు అధ్యక్ష డిబేట్కి. వాళ్ళు ఉన్నప్పుడు నేను డిబేట్ చేశాను, సత్య దూరం మాటలు చెప్పినప్పుడు నేను డిబేట్ చేశాను, నేను ఉంచినా మాట్లాడా. వాళ్ళు వైస్ ఛాన్సలర్ గురించి అన్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, ఐ టేక్ యాక్షన్ అంటే మళ్ళీ పేపర్లో వచ్చిందంట, సాక్షిలో వచ్చింది, మీరు ఎంక్వైరీ అయ్యింది. ఓకే, లెటర్ రెసిగ్నేషన్ లెటర్స్ అన్ని నేను తెప్పించుకుంటా, చైర్మన్ గారికి ముందలు పెడతా, విల్ టేక్ అటెన్షన్, ఐమ్ రెడీ. మళ్ళీ ఆయనకి మళ్ళీ ఇంగ్లీష్ రాదన్నారు కనుక నేను విచారణ కూడా అన్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో మాడితే తెలుగులో మాడమంటారు, తెలుగులో మాడితే ఇంగ్లీష్లో మాడమంటారు, 2 భాషలు నాకు వచ్చి కనుక చెప్పాను అధ్యక్ష. హిందీలో మాడమన్నా నేను మాట్లాడి ఉన్నాను, కానీ ఇట్లా పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సొంత పదవి కోసం తాపత్రయం కంపడింది తప్ప నిన్న ప్రజల సమస్యల గురించి మాడదాం అంటే, ప్రజలు ఏమైనా చిన్న లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం చేసేది సరిదిద్దుగా మేము సిద్ధం గురించి చెప్పండి రా బాబు అని చెప్తే కూడా లేరు. ఈ రోజు కూడా లేరు, ఇప్పుడు కూడా లేరు అధ్యక్ష. కౌన్సిల్లో సభ్యులు లేరు. ఇప్పుడు గౌరవ సభ్యులు మనం చెప్పారు, విద్యారంగంలో సంస్కరణ తీసుకొచ్చాడు, 10 సార్లు ఆలోచించండి, ఏకపక్షంగా తీసుకోవద్దు అని గౌరవ సభ్యులు చెప్పారు. ఐ టేక్ ఇట్ డౌన్ యాజ్ ఎ స్పిరిట్, నేను రాసుకునే ఆ పాయింట్. ఎందుకంటే అసెంబ్లీ కానీ కౌన్సిల్లో చర్చ జరగాలి అధ్యక్ష. చిన్నప్పటి నుంచి నేను శాసనసభను చూసి పెరిగినాడు. ఒకప్పుడు ఎంత జరిగిందని చర్చ 2, 3, 4 వరకు పొద్దున చర్చ జరిగేది అధ్యక్ష. ఈరోజు చర్చ ఎక్కడుంది? చర్చ జరగాలండి, మాట్లాడాలి, డిస్కషన్ జరగాలి, భిన్నప్రాయాలు ఉండొచ్చు, హౌస్లో డిస్కస్ చేద్దామంటే ఈ రోజు వాళ్ళు లేకున్న పరిస్థితి అధ్యక్ష. ఒకటే కోరుతున్నా అధ్యక్ష, మీరు చూస్తే గవర్నర్ గారి అడ్రస్ లో చాలా స్పష్టంగా సూపర్ 6 గురించి కూడా ప్రస్తావించారు. ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే చాలా స్పష్టంగా పేజ్ నంబర్ 2లో గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6 హామీలు రూపొందించారు, అవన్నీ మేము అమలు చేస్తాము, ప్రజల సంక్షేమం కోసం మేము ముందరికి నడుస్తామని చాలా స్పష్టంగా పేజ్ నంబర్ 2లోనే చెప్పారు సార్. పేజ్ నంబర్ 2లోనే
అది చాలా స్పష్టంగా చెప్పారు. అది అమలు చేస్తాం. ఇంతేకాదు నేను కూడా పాదయాత్రలు యువగరం పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చున్నా. విద్యకు సంబంధించిన విషయంగా నేను ప్రత్యేక కొన్ని హామీలు ఇచ్చున్నాను. అవన్నీ కట్టుబడి ఉన్నాను. దాంట్లో జియో 117 మా మేనిఫెస్టోలో లేదు, బాబు సూపర్ 6 లేదు. కానీ నేను ఇచ్చిన హామీ ప్రజల దయ వల్ల నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. కానీ చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాతనే ఇవన్నీ అమలు చేయాలని లక్ష్యంతో మేము వెళ్ళాం అధ్యక్ష. దీంట్లో అన్ని మాట్లాడాం అధ్యక్ష. బాబు సూపర్ 6 గురించి మాట్లాడాం, గతంలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడాం, ఈ 8 నెలలు చేసింది దాని గురించి మాట్లాడాం. రాబోయే రోజుల్లో కూడా విజన్ స్వర్ణాంధ్ర కింద ఏం సాధించాలి, ఒక డైరెక్షన్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి కావాలి, ఆంధ్ర రాష్ట్రంలో యువతి యువకులకే కావాలి అన్న ఆలోచనతో చేశాం అధ్యక్ష. దాంట్లో భాగంగా